హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ సోమనస్ అకాడమీ. వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇవ్వండి. ద స్మాలెస్ట్ నంబర్ విచ్ మస్ట్ బి added to 70169,305 so as to obtain a sum which is divisible by 11. అంటే 11 చే భాగించబడాలంటే 70169,305 కు కలపవలసిన కనిష్ట సంఖ్య ఏదండి? కలపవలసిన కనిష్ట సంఖ్య చూడండి. ఇక్కడ డివైజబిలిటీ రూల్ తెలవాలండి. ఇక్కడ సో 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటండి? సరి స్థానాలలోని అంకెల మొత్తము మరియు బేసి స్థానంలో అంకెల మొత్తం, ఈ రెండు స్థానాల అంకెల మొత్తం యొక్క భేదము ఏం కావాలండి? 0 అన్న కావాలా, లేకపోతే 11 యొక్క గుణిజం అన్న కావాలండి. అప్పుడు ఏమవుతుంది? 11 తోని భాగించబడుతుంది. చూడండి ఇక్కడ 0 ఇది సరి స్థానంలోని అంకెల మొత్తం చూడండి. 0 + 9 + 1 + 7 ఎంతైతే అండి? 0 + 9 9, 9 + 1 10, 10 + 7 17. ఓకే, బేసి స్థానంలోని అంకెల మొత్తం, 5 + 3 8, 8 + 6 14. ఓకే, 14 + 0 14 అండి. 17 - 14 ఎంత ఉందండి? 17 - 14 3 డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది కదా. ఇక్కడ 3 అనేది ఆన్సర్ అండి. ఎందుకు 3 ఉంది ఇక్కడ? 17 మైనస్ 14కి +3 కలిపితే ఏమవుతుందండి? 17 అవుతుంది. సో 17 - 17 అనేది 0 0 వచ్చింది కదా ఇక్కడ. సో 3 అనేది యాడ్ చేసినప్పుడు మనకు ఈ ఇచ్చిన సంఖ్య అనేది 11 తోని డివైడ్ అవుతుంది. ఓకే, రైట్. ద డిఫరెన్స్ ఇన్ ద మీజర్స్ ఆఫ్ ఎ పేర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈస్ 24 degrees, దెన్ ద యాంగిల్స్ ఆర్ అంటే ఒక జత పూరక కోణాల కొలతలలో వ్యత్యాసం డిఫరెన్స్ ఎంత ఉందండి? 24 degrees అయినా ఆ కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే తెలవాలండి. సో ఏంటి పూరక కోణాలు అంటే ఏంది? రెండు యాంగిల్స్, సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 90 degrees అయితే అది ఏమవుతుందండి? కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. సో ఒక యాంగిల్ మనం ఎక్స్ అనుకుందాం, ఇంకో యాంగిల్ ఏమవుతుందండి? ఎక్స్ + 24 degrees అవుతుంది. ఓకే, సో డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 24 కదా. ఈ రెండు యాంగిల్కి మధ్య డిఫరెన్స్ 24 degrees. వీటి మొత్తం ఏం కావాలండి? వీటి మొత్తము 90 degrees కావాలి. ఓకే, 90 degrees కావాలి. అండర్స్టాండ్? ఈ ఫార్ములా అండి. సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దెన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుందండి? 2x + 24. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి. 90 degrees. నా 2x ఈజ్ ఈక్వల్ 90 - 24 ఏమవుతుంది? 90 - 24 10 - 4 6. అగైన్ ఇక్కడ ఏముంటుంది? 8 ఉంటుంది. 8 - 2 ఎంత? 6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 66/2 అంటే 2 1s 2 33. సో 33 అనేది 1 యాంగిల్ అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 33 అనేది 1 యాంగిల్. ఎక్కడ ఉంది ఆప్షన్? సో ఇది ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 57 వస్తారో చూద్దామండి. ఎక్స్ + 24 కదా. సో ఎక్స్ అంటే ఎంత? 33 + 24 ఏమవుతుంది? 3 + 4 7, 3 + 2 5, 57 degrees. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూమ్ ఆఫ్ a cube with side 11 centimeter is in centimeter cube. అంటే మనం యాక్చువల్గా వాల్యూమ్ దేంతో సూచిస్తామని, ఏ యూనిట్స్ కొలుస్తాం? సెంటీమీటర్ క్యూబ్ లో కొలుస్తామండి. ఘనపు సెంటీమీటర్లో ఈ ఘన పరిమాణాన్ని కొలుస్తామండి. 11 సెంటీమీటర్ భుజంగా గల ఘనము యొక్క ఘన పరిమాణం, ఘనం అంటే ఇక్కడ క్యూబ్. సో ఇక్కడ ఫార్ములా ఏంటండి? ఇక్కడ ఘనం యొక్క ఘన పరిమాణం V = ఏముందండి? ఈ క్యూబ్. సో ఏ అంటే ఇక్కడ సైడ్ ఆఫ్ ద క్యూబ్, సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. ఓకే, ఘనం యొక్క భుజం ఏంటి? ఇక్కడ ఏ అండి. ఇక్కడ ఏ ఎంత ఇచ్చింది? ఇక్కడ 11 సెంటీమీటర్ ఇచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ V = ఏ దగ్గర 11 రాస్తే 11 క్యూబ్ అంటే 11 × 11 × 11 3 టైమ్స్ మల్టిపుల్ చేయాలండి. సో 11 11s 121 అండి. ఈ 121 11 తో మల్టిపుల్ చేయండి. సో 11 1s 11, 11 క్యారీ, 11 2s 22 + 1, 11 2s 22, 22 + 1 ఎంత? 23 కదా. 3 here 2 క్యారీ. సో 11 1s 11, 11 + 2 ఎంత? 13, 1331. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండర్స్టాండ్? సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.